హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది సార్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం మనం చూసాము. అయితే అక్కడే ఉన్న రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి ఆయనతో మాట్లాడడం అది కాస్త అందరికి కూడా షాకింగ్ గా అనిపించేసింది. అసలు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పేసి కొంతమంది రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని టీజ్ చేశారు, ర్యాగింగ్ చేశారు అంటున్నారు. ఇంకొంతమంది ఏమో లేదు సరదా సంభాషణ అంటున్నారు. అసలు ఏం మాట్లాడారు, ఏం జరిగింది సార్ అక్కడ? ఇక్కడ రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారిని ర్యాగింగ్ చేయడానికి ఇంకేం మిగలలేదు. 5 సంవత్సరాల పాటు ర్యాగింగ్ చేశారన్నమాట. ఆయన అలసిపోయినాడు, జగన్ కూడా అలసిపోయినాడు. కొంతకాలం అసెంబ్లీకి రాలేదు. మళ్ళీ ఏదో ఒక 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 వ్యూహంతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది మాత్రం చెప్పగలను. అసలు అసెంబ్లీకి రాను అనుకున్న వ్యక్తి అసెంబ్లీకి వచ్చాడంటే పెద్ద వ్యూహం ఏముంది? అంటే పెద్ద వ్యూహం అంటే అంతకుముందు ఎలా చర్చించాడు అలా చర్చించే ఆలోచన. వాళ్ళ మనుషులతో వాళ్ళ మనుషులు చంపించేస్తాడు, హత్యలు అంటాడు, వాళ్ళ ప్రాపర్టీస్ని వాళ్ళే ధ్వంసం చేసుకుంటారు, ఈ తెలుగుదేశం పని అంటారు, ఈ జనసేన వాళ్ళు పిల్లల్ని వాళ్ళే అత్యాచారాలు చేస్తారు, ఈ జనసేన పని అంటాడు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు పాలకవర్గం ఎవరైతే పరిపాలనలో ఉంటారో వాళ్ళు దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేయాలి. అంటే అప్రమత్తంగా ఉండాలి, కానీ ఆదమర్చి ఉంటే మాత్రం ఎవరి తరం కాదు. ఆయన తాలూకు విధానానికి కుట్రపూరితమైన మోసపూరితమైన అంటే తర్వాత ఏంటంటే ఫ్యాక్షన్ పూరితమైనటువంటి ఆలోచనలకి ఆయన ఒక నిలయం. అందువల్ల ఆ వ్యక్తిని చూసినట్టయితే కొంత మనం రేపు ఏం చేస్తాడు, ఏం చేయబోతాడు, ఈ తాలూకు టార్గెట్ ఎక్కడని ఆలోచించకపోతే వీళ్ళే దెబ్బతింటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దెబ్బతింటారు, అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా. ఇక్కడ రఘురామకృష్ణరాజు ఊరకనే హలో అని పలకరించడు. ఏదో ఉంటుంది. అంటే ఏదో ఉంటుందంటే ర్యాగింగ్ చేయాలంటే ఎన్నో రకాలు ర్యాగింగ్ చేయవచ్చు. వాటికి మామూలుగా మైక్ అంటే కెమెరా ముందు మాట్లాడడం, వీడియోలు పెట్టడం అలవాడే కదా. ఈయన ఈరోజు అంటే అసెంబ్లీలోకి ఎలా వచ్చాడు? నల్ల కండువాలు కప్పుకొని వచ్చారు. అంటే నల్ల రిబ్బన్లో అవి కట్టుకోవడం, అట్లాంటి నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడం కాకుండా బాగా దేశం అంతటికి కనిపించాలని కండువాలు కప్పుకొని వచ్చారన్నమాట. వాళ్ళ ఆశ నిరసన తెలియజేయాలంటే పెద్ద కండువాలు ఉండాలన్నమాట. మొత్తానికి వచ్చారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇక్కడ 2 రకాలుగా అనుకోవచ్చు. ఊరికనే పలకరించడు ఎవరు? రఘురామకృష్ణరాజు. ఏదో ఉంటుంది. ర్యాగింగ్ అయితే ఇది విధానం కాదు. ర్యాగింగ్ అయితే ఆయన కూడా ఒక ఏదో వాళ్ళకి సమాధానంగా ఏదో కండువ కాదు. ఈ పసుపు అందరూ లేకుండా ఈ నొక్కుడు పసుపు కండువతో వచ్చారనుకోండి, అది బాగుంటుంది. ర్యాగింగ్ లాగా ఉంటుంది. మీరే కదా నేను కండువ కప్పుకున్నాను, అది కాదు. మరి ఏమిటి అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే నాకేముంటుంది? నేను మొదటి నుంచి చెప్తున్నాను, అదృష్టవశాత్తు రఘురామకృష్ణరాజు గారు నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన చాలా జాగ్రత్తగా, అటు పుట్టుక రాచరికం పుట్టుక, కొంత పౌరుషం ఉంటుంది, కొంత పద ప్రతీకారాలు కూడా ఉంటాయి. ఆ రక్తంలో వచ్చినటువంటి విషయాలు బహుశా మన వీడియో రాజుగారు చూసే ఉంటారు. ఇక్కడ ఏంటంటే రాజుగారిని గౌరవించవలసిన విధానంగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తించలేదు. ఆయన ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉంటూ అసలు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ టికెట్ ఇస్తారు అనుకున్నారు. అక్కడ ఎంపీ టికెట్కి అవకాశం లేదనుకునేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా జనసేన పార్టీలో కూడా ఆల్మోస్ట్ చాలా ఒక వారం రోజులు ఉందనగా ఇచ్చారు అంతే టికెట్. లాస్ట్లో ఇచ్చినటువంటి టికెట్ అది కనుక అప్పటికి రెండోసారి టికెట్ ఇచ్చినప్పుడు అందున ఉండేలాంటి చిన్న ప్రాంతానికి టికెట్ ఇచ్చినప్పుడు, అందున ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే టికెట్ ఎమ్మెల్యేగా ఇచ్చినప్పుడు సరే ఆయనకి మంచి ఆయన స్టేజ్కి తగ్గట్టుగా పదవి ఇవ్వాల్సి ఉంటుంది అని అనుకున్నాడు అన్నమాట.
అంటే ఆయన రెండు అనుకున్నాడు. ఆయన ఏంటంటే, ఒకటి స్పీకరు రెండో పక్షమే, మొదటిదే హోమ్ అనుకున్నాడు. ఆ హోము లేదు. కొన్ని తర్వాత స్పీకర్ అయినా ఎవరైనా వచ్చి అధ్యక్ష అని పిలవలసి ఉంటుంది కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే రఘురామకృష్ణరాజు గారిని అధ్యక్ష అనే పిలవాలి కదా. అలాగా అనిపించుకోవడంలో కొంచెం తృప్తి కూడా ఉంటుంది. ఆ రెండూ లేకుండా ఆయన్ని వదిలేశారంటే నాకే మండింది. పిఠాపురము అక్కడ వరం గారు ఆ సీట్ త్యాగం చేశారండి, ఆయన గెలిపించారండి. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా కృతజ్ఞత చెప్పవలసింది ఎవరికి? వరం గారికి. తగ్గిందండి. అలాగే చంద్రబాబు నాయుడు మాట విన్నందుకు చంద్రబాబు నాయుడు అయినా ఓదార్చాలా? తగ్గిందండి. యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ ఇన్ అవర్ పార్టీ అన్నాడండి. ఏది ఎక్కడుంది? పిలిపించుకోవడం కావాలి కదా. తరచూ ఆ పార్టీ అధికార స్పోక్స్ మ్యాన్గా అందాక మాట్లాడడం ఉండాలి కదా. ఆయన్ని ఖాళీ కూర్చోబెడితే ఎలాగవుతుంది? ఆయన మనసులో ఉంటుంది, అబ్బాబ్బే మా నాయకులు మా అధిష్టానం ఏం చెప్తే చేస్తామని బయటికి అన్నప్పుడు కూడా వాళ్ళకి అది ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే రఘురామకృష్ణరాజుకి ఇవ్వకపోయేసరికి ఆయనకి జనరల్గా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఇద్దరూ ఖాతరు చేయడం మానేశారు, ఎవరి పనుల్లో ఉన్నారు. అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోతున్నాడు. అసెంబ్లీలో ఇంకేం పదవులు ఉన్నాయి? ఏ పదవులు లేవు గనక ఎవరైనా కష్టపడడం కానీ, జనంలో కష్టపడడం కానీ, మేధావుల్లో ఒక అందరూ ఆకర్షించే విధంగా ఒక రచ్చబండ కార్యక్రమం చేయడంలో కానీ రఘురామకృష్ణరాజు గారు నిజంగా శక్తి వంచన లేకుండా చేశారు. అది వీళ్ళందరూ మామూలు డబ్బులు పెట్టుకొని వచ్చారు కానీ ఆయన అలా కాదు. డబ్బులు పెట్టుకొని చావు బ్రతుకుల మధ్య ఆయన చెప్తున్న విధానం ఎలా ఉంది తెలిసిన, 2 కాళ్ళ మీద కొట్టేవారట అలిసిపోయినంత వరకు, 2 చేతుల మీద కొట్టేవారట. వాళ్ళ పెద్ద టేబుల్ వాళ్ళు ఎక్కి వీళ్ళ మీద దూకేవారట. అంటే ఆయన కొంచెం గట్టి మనిషి కాబట్టి తట్టుకున్నాడు కానీ లేకపోతే ఆల్మోస్ట్ వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేసేవారే, ఇంకోలాగా ఉండేవాడే. గనక అటువంటి పరిస్థితుల్లో ఆయనకేదో ఒక అవకాశం ఇవ్వాలని కోరుకొని ఉంటాడు. నాకు వద్దన్నప్పుడు కూడా. సరే ఇది ముందు ఎలా దారి తీస్తుందంటే, ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని రచ్చబండ పెట్టి గద్దె దించాడు, రేపొద్దుని వీళ్ళని కూడా రచ్చబండ కార్యక్రమం పెట్టి గద్దె దించారని ఎక్కడుంది? అవునా అంటే నాకు కావాల్సిన న్యాయం, నాకు కావాల్సిన ధర్మం, ఆ సమాజం కోసం పాటుపడతాను, ప్రజల కోసమే పాటుపడతాను అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళే ప్రజల కోసం పాటుపడాలా, నేను పాటుపడకూడదా అంటాడు. ఏం చేస్తారు వీళ్ళు? అఫ్కోర్స్ నా ఉద్దేశం రఘురామకృష్ణరాజు గారు అలా చేస్తారని కాకపోయినప్పుడు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా.